రేపు ఉదయం 10 గంటలకు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి నామినేషన్ వేయదలుస్తున్నాడు. ప్రతి ఒక్కరూ అనంతపురం నగరంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అభ్యర్థిత్వాన్ని బలపరిచేందుకు రాబోయేది తెలుగుదేశం పార్టీనే, గెలవబోయేది దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాదే అన్నటువంటి విధానంతో గొప్పగా పెద్ద ఎత్తున నామినేషన్ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పేసి అనంతపురం నగర ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే అనంతపురం నగరం స్మార్ట్ సిటీగా ఏర్పాటు జరగబోతోంది. అండర్గ్రౌండ్ డ్రైనేజీ, అదేవిధంగా డంపింగ్ యార్డు సమస్య పరిష్కారం, మరి ప్రతి ఒక్క మౌలిక సదుపాయాల కల్పన, యువతకు ఉద్యోగ కల్పన, మహిళలకు వృద్ధులకు 4,000 రూపాయలు పెన్షన్, అదేవిధంగా వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ అనేటువంటి కార్యక్రమం ఇవ్వబడుతుంది. అనంతపురం నగరంలో ఉన్నటువంటి ఇల్లు లేని ప్రతి నిరుపేదకు కూడా పక్కా గృహాన్ని నిర్మించివ్వడం, టిడ్కో ఇండ్లను కూడా డీడీలు కట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా టిడ్కో ఇండ్లను కూడా కేటాయించడం జరుగుతుంది. కాబట్టి వైసీపీ పార్టీ పతనం, తెలుగుదేశం పార్టీ విజయం తథ్యం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం.